యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండల పరిధిలోని కంచనపల్లి గ్రామంలో ఆలయ పునర్నిర్మాణ పూర్వీకులు కీర్తిశేషులు చందుపట్ల రాంగోపాలరావు, వారి కుమారులు చందుపట్ల వెంకటేశ్వరరావు, రాజేశ్వరరావు, రామ్మోహన్ రావు, లక్ష్మీనారాయణరావు, విశ్వేశ్వరరావు సహకారంతో నిర్మించిన శ్రీ శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కుంకుమార్చన, అభిషేకములు, హోమములు, ప్రత్యేక పూజలు నిర్వహించి శివుని ఆశీస్సులు పొందారు. ఆలయ పూజారి చంద్రశేఖర్ మాట్లాడుతూ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. అన్నదాత కీర్తిశేషులు ఎడమ నరసమ్మ, బుచ్చిరెడ్డి, కమలమ్మ, వీరారెడ్డి గారుల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు, కొడుకులు, కోడళ్ళు, మనమలు, మనవరాళ్ళు అన్నదానం ఏర్పాటు చేసినారు. మండలం గ్రామం కంచనపల్లి గ్రామంలో కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో పొద్దున ఉదయం 6 గంటల నుండి దీపారాధన, మరి 7 గంటలకు పుణ్యావచనము, 8 గంటలకు గణపతి పూజ, పుణ్యావచనము, హోమము ఇవన్నీ జరుపుకోవడం జరిగింది. మళ్ళీ నైట్ 5 గంటలకు అభిషేకాలు మరియు కళ్యాణం, మా శివపార్వతుల కళ్యాణము జరగబోతున్నవి. రేపు ఉదయం మన దేవుని శోభాయాత్ర మరియు 12 గంటలకు అన్నదాన కార్యక్రమములు ఇవన్నీ ఆ యొక్క స్వామివారి సన్నిధిలోనే జరగబోతున్నాయి. ఇది దాదాపు ఒక 10 సంవత్సరాల నుండి. దీనికి దాతలు అన్నదాన కార్యక్రమంలో ఉన్నవాళ్ళు ఎడమ నర్సిరెడ్డి, నరసమ్మ బుచ్చిరెడ్డి గారు, మరియు ఎడమ వీరారెడ్డి, ఎడమ కమలమ్మ, వాళ్ళ జ్ఞాపకార్థం కొడుకులు, కోడళ్ళు, మనవలు, మనవరాళ్ళు వాళ్ళు ఇరువురు కూడా అందరూ వాళ్ళ జ్ఞాపకార్థం తోటి అన్నదాన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ స్వామివారి భక్తులు ఈ యొక్క గుడిలో విశిష్టత ఏమైందంటే తూర్పు ప్రాణఘట్టం, ఉత్తర ద్వారం. ఈ కాశీ విశ్వేశ్వరుడు ఈ యొక్క ఇండియాలో మొత్తం ఈ భారతదేశంలోనే కాశీలో తప్ప, కాశీ మరియు కంచనపల్లి తప్ప ఎక్కడా కూడా ఇది లేదు గుడి. ఈ గుడి చాలా విశిష్టమైనది. ఈ ద్వారం గుండా ఎప్పుడు వైకుంఠ ద్వారమే ఉంటుంది, ఉత్తర ద్వారం. కాబట్టి కోటి బంగారం లెక్క ఆ యొక్క నెరవేరుతాయి. కాబట్టి అందరూ భక్తులు కూడా ఈ యొక్క స్వామివారికి వేడుకను వచ్చి చూసి వాళ్ళు ధరించి మరియు ఆ యొక్క భక్తుల కోరికలు ఏమైనా ఉంటే కోరుకున్నట్లయితే మా వెంటనే ఉండి ఆ స్వామివారు ఈ కోరికలు తీరుస్తాడు. కాబట్టి అందరూ కూడా చాలా దాదాపు ఈ గుడి కట్టి కూడా ఒక 205 సంవత్సరాలు పైనే దాటిపోయింది. అది ఈ యొక్క గుడి విశిష్టత ఉన్నది. కాబట్టి దీని దగ్గరకు వచ్చి ఆ యొక్క జనులతో కూడా ఈ యొక్క భక్తులు కూడా చాలా అధిక సంఖ్యలో వచ్చి ఈ యొక్క కోరికను నెరవేర్చడానికి ఆ యొక్క అభిషేకాలు, అర్చనలు మరియు అంతేగాక ఇవి కూడా కళ్యాణోత్సవం కూడా చాలా విశిష్టంగా జరుపుకుంటారు.